యా అంటే ఫైట్స్ యాక్షన్ సీక్వెన్స్లో ప్రతి యాక్షన్ సీక్వెన్స్లోనూ కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్లు కొన్ని ఎంటర్టైనింగ్ ఎలిమెంట్లు ఉన్నాయి. అవి వచ్చినప్పుడు అయితే మాత్రం ఇంకా అసలు ఆడియన్స్ మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. నిన్న నేను భ్రమరాంబలో చూశాను ఫ్యాన్స్తో, అసలు ట్రెమెండస్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, నార్త్లో రిలీజ్ ఎలా జరిగిందండి? అక్కడ నుంచి రెస్పాన్స్ ఏమైనా వచ్చిందా? పాన్ ఇండియా సినిమా రిలీజ్ చేశారు కదా పాన్ ఇండియా లెవెల్లో. యా నార్త్లో ఆల్మోస్ట్ 800 స్క్రీన్స్లో రిలీజ్ అయింది నార్త్లో. ఇవాళ మార్నింగే మాట్లాడాను, ఆల్మోస్ట్ 30% ఆక్యుపెన్సీతో స్టార్ట్ అయిందంట. వాళ్ళు కూడా మనం జీ వాళ్ళ ద్వారా రిలీజ్ చేసాం, వాళ్ళు కూడా షో చూశారు. చూస్తున్నప్పుడు ఆ త్రిశూలం తిరిగే సీన్లు కావచ్చు, శివుడిది కావచ్చు, ఆంజనేయ స్వామిది వచ్చినప్పుడు అసలు మామూలుగా లేదు రెస్పాన్స్. ఇది డెఫినెట్గా ఇంకా పెరుగుతుంది. 30% ఆక్యుపెన్సీతో స్టార్ట్ అవడం అనేది చాలా ఎక్సలెంట్ సైన్. సో ఇంకా ఎట్లా ఏం స్ట్రాటజీ యూజ్ చేయాలి, ఇంకా ఎట్లా అనేది కూడా డిస్కస్ చేసుకున్నాం అనమాట. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారండి, ఎందుకంటే ఆల్రెడీ బజ్ బ్రహ్మాండంగా ఉంది. ప్రీమియర్స్ అన్నీ ఫాస్ట్ ఫీలింగు అంతా అనుకున్నట్టు ఎక్కడ వేసినా కానీ ఆల్మోస్ట్ ఆ కింద 3-4 రోస్ వదిలేస్తాయి, మిగతా అన్నీ అది ఎక్స్పెక్టెడే. సో అవన్నీ బ్రహ్మాండంగా, సో దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. పండగ వరకు స్కోప్ కనిపిస్తుంది. ప్రమోషన్స్ టీమ్ అంటే ప్లాన్ చేస్తున్నారా? యా ఉంటాయండి, ఇప్పుడు డిస్కషన్స్ నడుస్తున్నాయి. సక్సెస్ మీట్ ఉంటుంది, ఆ తర్వాత ఇంకా వరుసగా సిరీస్ ఆఫ్ ఈ ప్లాన్ చేస్తున్నాం. వన్ వీక్ అంటే అది అసలు అన్ఎక్స్పెక్టెడ్ అండి. సో అంటే మా మైండ్లో లేనిది సడన్గా వచ్చిపడింది. సో ఇక దానికి లాస్ట్ మినిట్లో కొద్దిగా ఒక చిన్న పికప్ అంటాం కదా, అంతే. సో బట్ అది కూడా క్రాస్ అయిపోయింది, అంటే ఆ 2 డేస్లోనే అయిపోయింది. బట్ మనం ఫ్రైడే దాకా వెయిట్ చేయాలి కదా రిలీజ్కి. అది ఓకే, సోషల్ మీడియాలో వాళ్ళ 12th కావాలని పొట్టుబట్టారు. 12th సినిమా వేసారు, వాళ్ళ కళ నెరవేరిందా? వాళ్ళ రిలీజ్ తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ మీతో అసలు అందరిలోకి వెరీ హ్యాపీగా ఉంది. బాలయ్య బాబు అభిమానులే, సార్ ఎట్లాంటి సినిమా తీశారు, అద్భుతం, అమోఘం అన్నట్టు. చాలామంది నిన్న నాతో థియేటర్లో, సార్ మీకు దిష్టి పోయింది, శుభ్రంగా హ్యాపీగా ఉండండి, మీకు కావాల్సిన డబ్బులు వస్తాయి అని చెప్తా సెల్ఫీలు దిగుతూ ఉన్నారు అనమాట. అంటే వాళ్ళలో అయితే అసలు ఒక 1% వేరియేషన్ కూడా లేదు, ఫ్రాంక్గా చెప్పాలంటే. ఇండస్ట్రీలో కొంచెం మిక్స్డ్గా ఉన్నారు. ఇప్పుడు ఫైనల్గా ఆడియన్స్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇలాంటి టాకులు, రివ్యూలు, వీటిపైన మీ ఒపీనియన్ ఏంటి? రివ్యూలు అంటే ఇక ఎవరి ఒపీనియన్ వాళ్ళదండి, ఎవరిని తప్పట్టడానికి లేదు. సో వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు, బట్ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ వేరు. మనకి ఎప్పుడైనా కానీ సినిమా వర్డ్ ఆఫ్ మౌత్, ఆడియన్స్ టాకే ఇంపార్టెంట్ కదా. సో ఎవరిని తప్పట్టడానికి లేదు ఇందులో, అంతే. వర్డ్ ఆఫ్ మౌత్ అయితే బ్రహ్మాండంగా ఉంది. అందుకనే మీరు బిఎంఎస్ బుక్ మై షో చూస్తే ట్రెండింగ్ ఎవ్రీ అవర్ ఆల్మోస్ట్ 18,000, 20,000, 21,000 కూడా టికెట్స్ సేల్ అవుతుంది. సో ట్రెండ్ ఈజ్ సూపర్ యాక్చువల్గా చెప్పాలంటే. లాస్ట్ వీక్ ఈ మెస్ గందరగోళంలో ఇండస్ట్రీ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ వచ్చింది సార్? అందరూ సూపర్గా, ప్రతి ఒక్కళ్ళు సపోర్టివ్గానే ఉన్నారండి. అందులో మెయిన్ దిల్ రాజు గారు కొద్దిగా ముందుండి కొద్దిగా ఎక్కువ చేశారు, బట్ వెనకమాల ఉన్నాళ్ళు మ్యాంగో మాస్ మీడియా రామ్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. రోజు 1-2 దాకా డిస్కషన్స్, మళ్ళీ వెళ్ళటం. అంటే దీనికి తోడు మళ్ళీ తెలంగాణలో టికెట్ రేట్లు అప్లై చేయటం, మళ్ళీ కోర్టు ఏదో ఇవ్వటం ఇంజంక్షన్, మళ్ళీ అది వాళ్ళు కొట్టేశారు. సో మళ్ళీ అన్నీ అప్లికబుల్ అవుతాయి. సో ఇవన్నీ ఏంటో ఒక స్పీడ్ బ్రేకర్ రావటం, మళ్ళీ అది దాటుకోవటం లాగా అయ్యిందనమాట. అది అదే నడుస్తుందండి. సండేనా లేకపోతే ఏంటా అనేది డిసైడ్ చేయాలి, అది డిస్కషన్లో ఉంది. రెండు చోట్ల ఉంటాయండి, రెండు చోట్ల చేయాలిగా. ఇది జై అఖండానా? జై అఖండ, ఈ అఖండ తాండవం అయిపోయినాక ఇప్పుడు జై అఖండ అది బోయపాటి గారు చెప్తారు. ఇది నార్త్ ప్రమోషన్స్ ఇక అంటే ఈరోజే కదా రిలీజ్ అయింది. జీ వాళ్ళతో డిస్కషన్స్ అవి చేసి ఇక దాన్ని బట్టి డిసైడ్ అవుతాయి ఏదన్నా.